నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపాలెంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2.5 సంవత్సరంలో కొత్తపాలెం పంచాయతీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో సుమారు 1.5 కోటి రూపాయల అభివృద్ధి పనులు చేశామని, ఇంకా ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు గాను ఎమ్మెల్యే సహకారం అందించాలని వారు మీడియా ముఖంగా తెలియజేశారు. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపాలెంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2.5 సంవత్సరంలో కొత్తపాలెం పంచాయతీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో సుమారు 1.5 కోటి రూపాయల అభివృద్ధి పనులు చేశామని, ఇంకా ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు గాను ఎమ్మెల్యే సహకారం అందించాలని వారు మీడియా ముఖంగా తెలియజేశారు. వాళ్ళ సమస్యలు ఏదైనా తెలుసుకొని వాళ్ళకి పనులు ఏదైనా చేసేదాని కార్యక్రమంకి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ రోజు నెల్లూరుపల్లి ఎస్టీ కాలనీలో 175 బూత్లో జరుగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా చాలా ఉధృతంగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరంలో జరిగిన కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఫ్రీ బస్ కానీ, ఉచిత సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, దాత సుఖీభావ కానీ అన్నీ సక్రమంగా ఈ 2 సంవత్సరాల్లో ఏది ఆగకుండా కూడా జరిగినాయి. ఏదో 1-2 తల్లికి వందనంలో మిస్ అయినట్టు కూడా సచివాలయం పోయి అక్కడ తెలుపుకొని వాళ్ళు అక్కడ వివరించి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, హాజరు కావచ్చు, కొన్ని ప్రాబ్లం వల్ల జరిగి ఉంటాయి. కానీ ప్రభుత్వం అయితే కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మొన్ననే భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. కోటి చిల్లరతో నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో కోటి చిల్లరతో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా కూడా జరుగుతాయని నేను తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి నెల్లూరు మోహన్ రెడ్డి కానీ, కట్టా శ్రీశంకర్ రెడ్డి కానీ, పార్టీ అధ్యక్షుడు ముంగర మురళీరెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఎంపీటీసీ నారాయణ కానీ, బూత్ కన్వీనర్లు గుండాల మణి కానీ, కాసల సేనయ్య కానీ అందరూ రోజు వచ్చి కార్యక్రమం నెరవేరుస్తున్నారు. ఇంకా కార్యకర్తలు కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఇంకా కూడా 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వంకి నా ధన్యవాదాలు. ఈ దినము 7వ రోజు డోర్ టు డోర్ ప్రోగ్రాము నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో 175వ బూత్లో మొదలుపెట్టాము. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అదేవిధంగా లోకేష్ బాబు సూచనల మేరకు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు దీంట్లో ఈ ప్రోగ్రాంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. విశేష స్పందన లభిస్తుంది. కొత్తపాలెం నేను ఊహించినటువంటి అనూహ్యమైన స్పందన ప్రజల్లో కనపడుతుంది. దీనికి ముఖ్య కారణం గ్రామంలో జరిగిన అభివృద్ధి. మామూలుగా బాబు గారు ఇప్పుడు మమ్మల్ని ఈ ప్రోగ్రాం పెట్టింది ఏంటంటే డోర్ టు డోర్ ప్రోగ్రాం, ప్రతి ఇంటికి సూపర్ 6 పథకాన్ని వివరించి చెప్పడం, జరిగిన పనులు ఇంకా ఒకటి మాత్రమే జరగాలి, అది మహిళలకి డబ్బులు, అదొకటే ఉంది, అది పెండింగ్ ఉంది, అది జరుగుతుంది, జనవరి తర్వాత వేస్తారు. కొన్ని సూపర్ 6 అన్నీ వివరిస్తున్నాం. మంచి స్పందన ఉంది. అలాగే మా కొత్తపాలెం గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ జరిగాయి ఈ 2 సంవత్సరాల్లో. దీనికి ముఖ్య కారణం మా సునీల్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలుపుతున్నాము. మాకు చెరువుకు సంబంధించి దాదాపు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు పలు వర్కులకి. అదేవిధంగా ఎస్సీ కాలనీలో 3 రోడ్లు, ఎస్టీ కాలనీలో 3 రోడ్లు, గోడౌన్కి 22 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేశారు. అగ్రహారం కొత్తపాలెం రోడ్డు గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేశాడు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో బోర్లు 7 బోర్లు శాంక్షన్ చేయించాడు. ఈ ఘనత మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, డ్రైనేజీలు 35 లక్షల రూపాయలు డ్రైనేజీలు మా గ్రామానికి, మా పంచాయతీకే శాంక్షన్ చేశాడు. అలాగే ఇంకా ఎస్టీ కాలనీలో చాలా అభివృద్ధి పనులు వెనకబడి ఉన్నాం. మేము ఇన్ని చేసినా కూడా మాకు ఇంకా సీసీ రోడ్లు కావాలని ఈ మీడియా ముఖం ద్వారా మేము ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. మాకు ఎస్టీ కాలనీల్లో ప్రత్యేక రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం అన్నని. ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మా నాయకులకి, కొత్తపాలెంలో ఉన్న నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను అనుకున్న దానికంటే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా, నాకంటే ముందంజుతో వచ్చి ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తున్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు మరీ చెప్పుకుంటున్నాను.